వెల్కమ్ బ్యాక్ టు చిక్కీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చాలా చాలా స్పెషల్ మా లాంటి లేడీస్కి గర్ల్స్కి స్పెషల్గా. సో మా అక్క చెల్లెల జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాము. సిస్టర్స్ జ్యువెలరీ కలెక్షన్. సో ఎక్కడ తీసుకున్నాము, ఏంటి, ఎంత బడ్జెట్లో తీసుకోవచ్చు, మేము మ్యాక్సిమం స్ట్రీట్ షాపింగ్ చేస్తాము. సో ఎంత బడ్జెట్లో తీసుకోవచ్చు, మేము ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాము అది చూపించబోతున్నాము. సో మా అలాంటి గర్ల్స్కి ఇట్లా తక్కువ బడ్జెట్లో కొనడానికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వ్లాగ్ చేద్దామని అనుకున్నాము. సో మ్యాక్సిమం చాలా డేస్ నుండి చేద్దాం అనుకుంటున్నాం. ఫైనల్గా ఈరోజు కుదిరింది. సో ఎందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ నుండి కలెక్షన్ స్టార్ట్ చేస్తాము. సో మేము ఇయర్ రింగ్స్ అన్నీ ఇలాంటి సెట్ ఆఫ్ 2 బాక్సెస్లో సెట్ చేసాము. ఆల్రెడీ మా పాప ఓపెన్ చేసి అన్నీ పెట్టుకుంటుంది. ఇయర్ రింగ్స్ అవి అన్నీ పెట్టుకుంటుంది, చూడండి. ఓపెన్ చేసింది. సో ఇట్లా 2 బాక్సెస్లో ఇయర్ రింగ్స్ సెట్ చేసాము. ఇంకా కొన్ని మినిమల్ జ్యువెలరీ అయితే ఈ చిన్న సెట్ ఆఫ్ బాక్సెస్లో పెట్టుకున్నాము. సో ఇవి మేము అమెజాన్లో అట్లనే తీసుకున్నాము, చాలా తక్కువ కాస్ట్కి. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే ఏంటంటే ఒకటికొకటి విడిపోకుండా ఉంటాయి, నీట్గా పడి ఉంటుంది. ఈజీగా ఇలా ఏమైనా కావాలంటే ఈజీగా చూసి తీసుకోవచ్చు. ఇట్లా ఏమన్నా కావాలి అంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఎక్కడ ఉన్నది అనేది కనిపించేస్తుంది, ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది. ఈ ఫస్ట్ వచ్చేసి ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ ఇది మేబీ మా అన్న సంగీత్లో ఆ టైంకి తీసుకున్నాను. 4 years అవుతుంది గైస్, ఇప్పటికీ చెదరలేదు. బికాజ్ ఇట్లా మంచిగా ఆర్గనైజ్ చేసేసుకుంటే విడిపోకుండా ఇరిగిపోకుండా ఉంటాయి. మేము అట్లా చాలా పోగొట్టుకున్నాం అవి, చాలా ఇయర్ రింగ్స్ కానీ చాలా జ్యువెలరీ పోయింది. మ్యాక్సిమం చాలా మందికి ఇచ్చేసాము అండ్ కొన్ని ఇరిగిపోయాయి అన్నట్టు. అందుకని ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవడం స్టార్ట్ చేసాము. అప్పటి నుండి అయితే మ్యాక్సిమం ఇరగట్లేవు. ఇవి కూడా ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్, మంచి కుర్తీ సెట్స్కి అవి ఇట్లా వేసుకోవడానికి బాగుంటుంది. చాలా మంచి లుక్ ఇచ్చింది. అసలు ఎంత బాగుంటాయో ఇవి, చాలా బాగుంటుంది. సో ఇలా దీంట్లో అయితే 3 sets వస్తాయి. ఇలా 3 బాక్సెస్ వచ్చి ఇలా 3 sets అయితే వస్తాయి. 6 sets వస్తాయి. మంచిగా 2 ఇయర్ రింగ్స్ అయినా పెట్టుకున్నా బాగుంటుంది. నేనైతే కొన్ని సెట్స్ ఇట్లా పెట్టుకున్నాను. ఇవి నేను ఒరిస్సాలో తీసుకున్నాను, నా ఫేవరెట్. కాకపోతే హోలీ రోజు వేసుకుంటే కొంచెం కలర్ అంటుకున్నాయి. ఇవి కూడా నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్, బాగుంటుంది. ఇవి వచ్చేసి ముంబై స్ట్రీట్ షాప్లో తీసుకున్నాను, చాలా తక్కువకి. చిన్న చిన్న స్టడ్స్ మిడ్డీ పైకి కానీ ఇలా కుర్తా సెట్ పైన వేసుకోవడానికి బాగుంటుంది. టాప్స్ ఆక్సిడైజ్డ్ క్యూట్గా ఉంటాయి. ఇలా చాలా పేర్స్ ఉన్నాయి. ఇది నేను దిల్సుఖ్ నగర్ స్ట్రీట్లోనే తీసుకున్నాను గైస్, చాలా బాగుంటుంది. ఏదైనా శారీ పైకి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కూడా బాగా సెట్ అవుతుంది. చూడండి, మస్తు నచ్చుతుంది నాకు ఇది కూడా. అలా కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇది ఇట్లా పెట్టుకున్నాము. ఇలా సెకండ్ బాక్స్ ఓపెన్ చేస్తే సెకండ్ బాక్స్లో కూడా ఇయర్ రింగ్సే. చెప్పాను కదా ఇద్దరిది కాబట్టి హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది. మ్యాక్సిమం చాలా మందికి ఇచ్చేసాము అండ్ పాతగా అయిపోయాయి. ఇది జస్ట్ ఒక 4 years నుండి కలెక్షన్ మాత్రమే. ఇవి వచ్చేసి నా రింగ్స్ గైస్, నేను మీషోలో తీసుకున్నాను, చాలా బాగా వచ్చింది. నా పెళ్లి టైంకి తీసుకున్నాను. చూడండి, ఈ శారీ పై కూడా బాగా సెట్ అవుతుంది. ఇవన్నీ రింగ్స్ కలెక్షన్స్. పెళ్లిలో పెట్టుకున్నది. ఇదొకటి నేను పెళ్లి టైంలో తీసుకునేది. ఇప్పుడు పట్టట్లేవు గైస్, కాకపోతే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఫోటో పెడతాను కావాలంటే చూడండి. ఇవి అడ్జస్టబుల్ ఉంటుంది, కావాలంటే ఇలా చేసుకోవచ్చు. రింగ్స్ చాలా మంచి లుక్ ఇచ్చింది నాకైతే పెళ్లి టైంలో. చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి. అంత మంచి క్వాలిటీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దీస్ ఆర్ ఫ్రమ్ మీషో గైస్. అండ్ ఇవి ఈ చిన్న చిన్న చాన్బాలీస్ టైప్స్. ఇది మా అక్క పెళ్లి సెట్కి వచ్చింది. నియర్లీ 9 years అవుతుంది. దానికి 9 years అవుతుంది. అంటే ఓల్డ్ స్టాక్ లో ఏమైనా మిగిలిందంటే ఒక 2 ఇయర్ రింగ్స్ ఉంచుకున్నాము. మా మమ్మీ ఫస్ట్ ఇష్టంగా కొనిపించింది. ఇవి మా అక్క హారంకి వచ్చిన సెట్కి గైస్, బాగుంటుంది. ఇవి కూడా
లైక్ నార్మల్ సింపుల్గా రెడీ అవ్వాలి అన్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటాము, చాలా బాగుంటుంది. అది సెట్కి వచ్చింది సెట్. ఇది కూడా సెట్కి వచ్చింది. సో ఇవైతే ఈ సెట్ అయితే లేదు గైస్, ఇప్పుడు పోయింది నా పెళ్లి టైంలో, కానీ దానికి వచ్చిన సెట్ ఇది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ స్ట్రీట్లోనే తీసుకున్నాం గైస్. ఇలా పెయింట్తో ఉంటుంది, భలే డిఫరెంట్గా అనిపించింది నాకు ఆ టైం. 4 years అవుతుంది ఇది కూడా తీసుకొని, అన్న రిసెప్షన్కి అని చెప్పి తీసుకున్నాను. కాకపోతే కొంచెం హెవీ ఉంటుంది, కొంచెం అది బాగానే హెవీ ఉంటుంది. బట్ ఐ జస్ట్ లవ్ విత్ దిస్ పెయింట్. ఇది అప్పుడు ట్రెండింగ్ ఉండే, సో కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా తీసుకున్నాను అప్పుడు. అండ్ ఈ ఇయర్ రింగ్ కూడా చూడండి, చాలా బుజ్జిగా భలే ఉంటుంది. ఇది కూడా 9-10 years బ్యాక్ది. ఇది ఫస్ట్ తీసుకున్న ఇయర్ రింగ్ కానీ అట్లనే ఉంచుకున్నాము. అండ్ ఇంకా నేను ఇంకా అంటే ఆమె కూడా ఇంకా అని అంటుంది. ఇవి మ్యాట్ ఫినిషింగ్ గైజ్. ఇది హారం పైకి వచ్చిన సెట్కి వచ్చిన ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా బాగుంటుంది మ్యాట్ ఫినిషింగ్. నార్మల్ సింపుల్గా శారీ వేసుకున్నప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా సెట్కి వచ్చిన ఇయర్ రింగ్సే. సో ఇలాంటివి వేసుకోవాలనిపిస్తుంది నాకు. మ్యాట్ ఫినిషింగ్ అంటే జస్ట్ గోల్డ్ లాగే ఉంటుంది, గోల్డ్ కాదు అనేలాగా అస్సలు ఉండవు. అండ్ ఇది కూడా ఇవన్నీ మ్యాక్సిమం దిల్సుఖ్ నగర్ స్ట్రీట్లోనే తీసుకున్నాం గైస్. ఇవి కూడా దిల్సుఖ్ నగర్ స్ట్రీట్లో తీసుకున్నవే. చాలా బాగుంటుంది. మా అక్క నా మెహందీలో పెట్టుకుంది, కావాలంటే ఇక్కడ ఫోటో పెడతాను. చాలా మంచి లుక్ ఇస్తుంది. చాలా బార్గెనింగ్ చేసి కొన్న ఇయర్ రింగ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి ఇవి గైస్ నా పెళ్ళి ఇయర్ రింగ్స్. ఇది యాక్చువల్గా ఒక హారంకి వచ్చింది సెట్కి, కానీ చాలా బాగుంటుంది. మా పిల్లలు గోల వేస్తున్నారు, ఏమనుకోకండి, జస్ట్ ఇగ్నోర్ ఇట్. అండ్ ఇది చూడండి ఎంత బాగుంటాయో, మ్యాట్ ఫినిషింగ్, జస్ట్ గోల్డ్ లాగానే అసలు ఎంత మంచి లుక్ ఇచ్చిందో. ఇక్కడ చూడండి ఫోటో ఆల్సో. పెళ్ళిలో చాలా గ్రాండ్ లుక్ ఇచ్చింది, కాకపోతే చాలా హెవీ ఉండే. నాకైతే బ్లీడింగ్ కూడా అయ్యింది, అంత హెవీ ఉండే. ఇవి వచ్చేసి మా అక్క పెళ్ళిలో తీసుకుంది, మా పెదమమ్మీ కొనిచ్చింది అనుకుంటా మా అక్కకి. ఈ రాఖీ గిఫ్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా చూడండి ఎంత బాగుంటుందో. కాకపోతే సీజెడ్ ఇది, జస్ట్ క్లాస్గా అనిపించే శారీస్కి వేసుకోవడానికి బాగుంటుంది. ఇది మరీ గో టు ట్రెడిషనల్కి వెళ్ళాలంటే మాత్రం ఇవి బాగుంటుంది. ఇవి కూడా దిల్సుఖ్ నగర్లోనే తీసుకున్నాము. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నా ఫేవరెట్. మా అన్న రాఖీ కడితే గిఫ్ట్గా వచ్చిన సెట్ అండి ఇది. సో దానికి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటుంది. ఇది నా ఎంగేజ్మెంట్లో వేసుకున్నాను నేను. ఎంత బాగా లుక్ ఇచ్చిందంటే అప్పుడే ట్రెండింగ్ ఉండే నెక్ పీస్. కానీ నేను వేసుకున్న తర్వాతనే అది ట్రెండ్ అయిందో తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ వేసుకున్నా. ఇది చాలా మంచి లుక్ వచ్చింది. చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు ఏంటి అని చెప్పేసి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటుంది గైస్. నేనైతే ఊరికే వేసుకుంటుండేవి. దిల్సుఖ్ నగర్లోనే తీసుకున్నాం, చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి చాంద్బాలి స్టెప్. నేను మా అక్క ఎంగేజ్మెంట్లో వేసుకున్నాను, మళ్ళీ ఛాన్సే రాలేదు అసలు వేసుకోవడానికి. ఇది కూడా చాలా బాగుంటుంది లుక్. ఇది దిల్సుఖ్ నగర్లోనే తీసుకున్నాను. అండ్ ఇవి రీసెంట్గా తీసుకున్నాను పాప బర్త్డే కోసం అని చెప్పి, ఖమ్మంలో తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది చూడండి. అంటే ఇది లైక్ ఎల్లో ఏదైనా సరే మల్టీ కలర్లో వచ్చింది కాబట్టి బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్, ఇవి ముంబైలో తీసుకున్నాను రీసెంట్గానే. చాలా బాగుంది, 150 ఎంతకు వచ్చింది, కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇవి కూడా అంతే, ఇవి రత్నగిరిలో తీసుకున్నాను. ఇట్లా స్ట్రీట్ మార్కెట్ లేదు స్ట్రీట్ మార్కెట్లోనే తీసుకున్నాను, బట్ చాలా తక్కువకి వచ్చిందని తీసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి మా పాపడ్ బిళ్ళ కలెక్షన్ గైజ్. ఇది నా సీమంతంలో వేసుకున్నాను, కావాలంటే ఫోటో పెడతాను. ఎంత బాగుంటుందో, పెట్టుకురావట్లేదు ఇక్కడ, కానీ జస్ట్ మాంగ్టికా అన్నట్లు ఇక్కడ ఇట్లా పెట్టుకోవడమే. ఎంత బాగుంటుందో ఈ లుక్. అండ్ పవర్ పోయింది. ఇది వచ్చేసి అక్క నా పెళ్ళిలో పెట్టుకుంది, ఎంత బాగుంటుందో ఇది. ఇవి దిల్సుఖ్ నగర్లోనే తీసుకున్నాము. కేఎల్ఎం ఫ్యాషన్ షో, కేఎల్ఎం షాపింగ్ మాల్ ఎవరికైనా ఐడియా ఉంటే దాని కింద ఒక స్టోర్ ఉంటుంది గైస్,
అక్కడికి వెళ్ళిపోండి, ఎంత బాగుంటుందంటే కలెక్షన్ చాలా ట్రెండీ కలెక్షన్స్ అయితే అక్కడ దొరుకుతుంది. చాలా బాగుంటుంది అక్కడ కలెక్షన్స్. ఇది నా పెళ్లి పాపడి బిల్ మొత్తం సీజెడ్కి వెళ్ళిపోయినా నా పెళ్ళిలో. ఈమె జానీ జానీ ఎస్ పాప పాడుతుంది. ఇది పాత పాత పాపడి బిల్ 10 years అవుతుంది అనుకుంటా దీనికి, చిన్నప్పటిది. ఇది మా అక్క నాకు ఇచ్చింది గైజ్, నా దగ్గరే ఉండిపోయింది, నా ఎంగేజ్మెంట్లో పెట్టుకున్నాను నేను. ఇది చాలా బాగుంటుంది, స్టోన్ది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి గైజ్, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ ఒక దాంట్లో పెట్టినాము. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పాపడి బిళ్ళ. యాక్చువల్లీ ఇంకా కొన్ని నా దగ్గర ఉన్నాయి అక్కడ ముంబైలో, కొన్ని అక్క దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఉన్నవి జస్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నవే చూపిస్తున్నాము. కొన్ని తెచ్చుకున్నామే, అంటే కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా వాటికి తెచ్చుకున్నాం. ఇది చూడండి గైస్, ఎంత బాగుంటుందో ఈ హారం. నా ఫేవరెట్. మేబీ రీసెంట్ టైమ్స్లో తీసుకున్నాము, జస్ట్ 1 year అట్లా అవుతుంది. చాలా బాగుంది. ఇది ఎక్కడ తీసుకున్నాము? రామానుజన్ టెంపుల్ వెళ్ళినప్పుడు తీసుకున్నాము. చాలా చాలా తక్కువకి వచ్చింది గైస్, అసలు 1200 అట్లా. చాలా బాగుంది. మేము 2 తీసుకున్నాము. ఇది నార్మల్ శారీస్ పైనకి సింపుల్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదొకటి అండ్ ఇదొకటి, అంటే జస్ట్ హారంతో కూడా వేసుకోవచ్చు ఇలా, లేకపోతే లాకెట్ వేసుకొని కూడా వేసుకోవచ్చు, రిమూవబుల్. దీనికి వచ్చిన లాకెట్ ఇది చాలా బాగుంటుంది. ఇవి దిల్సుఖ్ నగర్లో కూడా దొరుకుతుంది, ఒకసారి మనీష్ కలెక్షన్. ఎంత బాగుంటుందో అసలు. సింపుల్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు, మనం కూడా వేసుకోవచ్చు అండ్ మన మమ్మీ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. మేము మా మమ్మీ అందరం ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాము. ఇవి వచ్చేసి చెంపచరాలు అంటారు కదా పెళ్ళిలో, అవి. ఇవి మా చెల్లి పెళ్ళి చెంపచరాలు. నేను ఆల్మోస్ట్ నా పెళ్ళిలో కాసులతోనే థీమ్ పెట్టుకున్నాను. లైక్ మెడలో కానీ, పాపడి బిళ్ళ కానీ, ఈ చెంపచరాలు అన్ని కాసులతోనే ఉండాలనుకున్నాను, బ్లౌజ్ కూడా. సో ఈ చెంపచరాలు కూడా కాసుల్లోనే తీసుకున్నాను. చాలా మ్యాట్ ఫినిషింగ్, సీజర్ 2 టైప్స్గా వేసుకోవచ్చు. మేము ఇంకా వేరే అసలు తీసుకోలేదు, ఈ 2 కలెక్షన్స్ మాత్రమే ఉన్నాయి మా దగ్గర. ఇది వచ్చేసి మా అక్కది, చాలా బాగుంటుంది. ఇది ఖమ్మంలో తీసుకున్నాము, అది హైదరాబాద్లోనే దిల్సుఖ్ నగర్లోనే తీసుకున్నాము. బాగా స్వెట్టింగ్ అవుతుంది. ఇవి వచ్చేసి ఇంకా అసలు వేసుకోవడానికి ఛాన్సే రాలే, కానీ నేను ద్వారక వెళ్ళినప్పుడు అక్క కోసం తీసుకొచ్చిన. అండ్ నెక్స్ట్ బాక్స్ వచ్చేసి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వెస్ట్రన్ వేర్కి. సో ఇది వచ్చేసి ముంబై స్ట్రీట్ షాపింగ్లో తీసుకొచ్చాను. ఇది కూడా దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్, నా మెహందీ డ్రెస్కి మ్యాచింగ్ లాగా తెచ్చుకున్నాను. చాలా చాలా తక్కువ ప్రైస్ గైస్. ఇవైతే నార్మల్ చిన్న ఒక టాప్స్ వేసుకున్నప్పుడు, కుర్తీస్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా చాలానే ఉన్నాయి. సో ఇవి జీన్స్ వేసుకున్నప్పుడు కానీ, వెస్ట్రన్ ఇలాంటివి వెస్ట్రన్ వేర్వి కొన్ని. ఇవి వచ్చేసి గోవాలో తీసుకున్నాను. ఇలా ఈ వెస్ట్రన్ వేర్వి. సో ఇలా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఇవి గైస్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ ఉన్నవే చూపిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి హారం కలెక్షన్స్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నా పెళ్లి హారంతోనే స్టార్ట్ చేస్తాను, బికాజ్ మా హారాలలో నా ఫేవరెట్ ఇక్కడ ఉన్నాయి, ఇందులో ఉన్నవే. సో ఇవి కూడా ఇలా సపరేట్ బాక్సెస్లో పెట్టుకుంటాము, సో దట్ ఒకటి విరగకుండా ఉంటాయి కదా. అండ్ ఆల్సో చాలా ఇయర్స్ కూడా వస్తుంది, కొత్తగా ఉంటుంది. ఇది తీసుకొని కూడా 3 years అవుతుంది గైజ్, ఆల్మోస్ట్ నా పెళ్ళయి 3 years. సో 3 years నుండి కొత్తగానే ఉంది. చూసారా ఎంత బాగుందో. లక్ష్మీ బిల్ల వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది బిల్ల. అండ్ ఇక్కడ చిన్న ఇవి వచ్చాయి, చుట్టూ కాసులు వచ్చింది. స్టాండర్డ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కటి వేసుకుంటే చాలు అమ్మవారి లుక్ అయితే వస్తుంది, అంత బాగుంటుంది. ఇది నా ఫేవరెట్. జస్ట్ అసలు పెళ్ళిలో మొత్తం గోల్డ్ వేసుకున్న ఫీలింగే వచ్చింది, అంత బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి అక్క నా పెళ్ళిలో వేసుకుంది. ఇది కూడా దిల్సుఖ్ నగర్లోనే తీసుకున్నాము. దీని ఇయర్ రింగ్సే నేను నా పెళ్ళిలో వేసుకున్నాను. చాలా బాగుంది, చాలా తక్కువకి వచ్చింది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ 6000 అన్నారు, కానీ బార్గెన్ చేసి 4000కి ఎలాగైనా నాకు ఇది కావాలి అని చెప్పి తీసుకున్నాను.
చాలా బాగుంటుంది ఇది. అంటే కొంచెం వెరైటీగా ఉండేయండి, కొంచెం స్పెషల్ పీస్ అనిపించింది మాకు. ఇక్కడ వచ్చేసి 2 లైన్స్ వచ్చి ఇక్కడ కొంచెం దండలాగా వచ్చి లాకెట్ చాలా పెద్దగా వచ్చింది కదా, అందుకని నాకైతే చాలా నచ్చింది ఇది. ఇంకా చూసిన వెంటనే తీసేసుకోవాలి గైస్, ఎప్పుడైనా సరే ఏదైనా నచ్చింది అంటే తీసేసుకోవాలి వెంటనే, మళ్ళీ అది దొరకదు కాబట్టి. సో ఇంకా వచ్చేసి పాపడి బిళ్ళ ఎక్కడ పెట్టేసింది, అన్నీ తీసేసుకుంటుంది మా పాప, చూసారా ఎట్లా చేస్తుంది ఇక్కడ కూర్చొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా పాపడి బిళ్ళ గైస్, నా పెళ్లి పాపడి బిళ్ళ ఎంత బాగుంటుందో అసలు. ఇంత హెవీ తీసుకుంటాను అని అనుకోలేదు. నార్మల్ పాపడి బిళ్ళ వేసుకుంటాం కదా పెళ్ళికి, కొంచెం వెరైటీగా తీసుకుందామని ఇలా తీసుకున్నాను. ఇది కూడా సేమ్ కాసులతోనే వచ్చింది చూసారా, లాకెట్ కూడా చాలా పెద్దగా వచ్చింది, చాలా బాగుంటుంది. అండ్ అమ్మో ఇది 2 in 1 గైస్. ఇది తీసేసామనుకో ఇది రిమూవబుల్, ఇది తీసేస్తే మనం షార్ట్ కింద కూడా వేసుకోవచ్చు ఇలా, చాలా బాగుంటుంది. జస్ట్ గోల్డ్ లాగా, అందుకే ఏం వేసుకోలేను మెడలో, ఇలా చూపిద్దామని. సో అంత జస్ట్ గోల్డ్ లాగా ఉంటుంది చూసారా, అసలు గోల్డ్ లాగా కనిపించదు. గోల్డ్ అంటే 1 గ్రామ్ గోల్డ్ లాగా కనిపించదు, అంత మంచి లుక్ ఉంటుంది. అండ్ అక్క తీసుకుంది రీసెంట్గా, ఏది ఎట్లా పెట్టుకుంటుంది రీసెంట్గా 2 years అవుతుంది. 2 lines వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది మా పాప బర్త్డేకి వేసుకున్నాను నేను, ఇది ఖమ్మంలోనే తీసుకుంది. అండ్ ఈ హారం వచ్చేసి నా ఎంగేజ్మెంట్ ఫస్ట్ లుక్కి తీసుకున్నాను గైస్, ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. గాగ్రా పైకని తీసుకున్నాను, ఎంత సింపుల్గా ఉందంటే అంత సింపుల్గా, అట్ ద సేమ్ టైం చాలా మంచి లుక్ ఇచ్చింది. జస్ట్ 1500కి దిల్సుఖ్ నగర్లో స్ట్రీట్లో లోపలికి వెళ్తే మనీష్ షాప్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. అండ్ ఇవి కూడా ఇట్లా సెగ్రిగేట్ చేసి పెట్టేసామన్నట్టు, దేనికి దానికి. మ్యాక్సిమం ఒక బాక్స్లో 2 మాత్రమే పెట్టడానికి ట్రై చేస్తాము, లేకపోతే అన్నీ విరిగిపోతాయి. అండ్ ఇవి వచ్చేసి మా ఫేవరెట్ గైజ్, ఇది మా అక్క పెళ్ళిలో తీసుకున్నాము ఖమ్మంలోనే. వీటితో పాటు వడ్డానాలు కూడా వచ్చాయి, కాకపోతే ఇప్పుడు వడ్డానాలు చూపించట్లేదు గైస్, మళ్ళీ ఎప్పుడైనా వడ్డానం కలెక్షన్ చూపిస్తాము, బికాజ్ ఇప్పుడే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి అప్పుడు రామ్ పరివార్ చాలా ట్రెండింగ్ ఉండే గైస్. అమ్మో అమ్మవారి లాగా కనిపిస్తానేమో, చాలా బాగుంది. ఇప్పటి వరకు పోలేదు అసలు, ఏది పోలేదు, చాలా నీట్ గా, దీని కలర్ కూడా సేమ్ అలా ఎలా కొన్నామో 5 years అవుతుంది గైస్, కానీ అసలు చెక్కు చదరలేదు, కరెక్ట్ ఎట్లా కొన్నామో అట్లనే ఉంది, చాలా నీట్గా ఉంది. సో అదే ఏ బాక్స్లో ఆ బాక్స్లో పెట్టేసుకుంటే నీట్గా పడి ఉంటుంది చూసారా, చాలా మంచి లుక్ ఇస్తుంది. ఇది ఇప్పుడు పెట్టుకోవడానికి అసలు అవ్వట్లేదు, కవర్ పోయింది కాబట్టి కొంచెం ఇదిగా ఉంది. సో వెంటనే బాక్స్లో పెట్టేసేయాలి, లేకపోతే ఏదైనా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, విరిగిపోతుంది. కాబట్టి స్టోన్స్ పోతే ఇంకా లుక్ ఏం రాదు. ఇలా కొన్ని తీసి పెట్టుకుంటే ఏంటంటే ఎప్పుడు ఏ శారీ కట్టుకున్నా టక్కున అరే ఇది సెట్ అవుతుంది అది సెట్ అవుతుంది అని చెప్పి వేసుకోవడానికి ఉంటుంది. సో అలా మేము మా మమ్మీ కానీ మేము కానీ నార్మల్గా ఇట్లా వేసుకుంటూ ఉంటాము, చేంజ్ చేసుకుంటూ ఉంటాము, ఎవరికి సెట్ అయితే వాళ్ళు వేసుకుంటాం అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్స్లో పెట్టుకున్నాం గైస్. ఈ బ్యాగ్స్ వచ్చేసి బేగం బజార్లో మా అక్క తీసుకున్నట్టుంది. సో అలా మా కజిన్స్ అందరికీ తను గిఫ్ట్ చేసింది, చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇందులో వచ్చేసి మేము ఇట్లా హారాలు పెట్టుకున్నాము, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హారము, ఇట్లా అన్ని జిప్స్ ఉంటాయి, ప్రతి ఒక్క దానికి జిప్స్ ఉంటాయి, జిప్స్లో ఇట్లా పెట్టుకున్నాం అన్నట్టు. సో ఇక్కడ కొన్ని బ్రేస్లెట్స్ కానీ, చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను గైజ్, ఎందుకంటే పవర్ పోయింది అసలు అవ్వట్లేదు. సేమ్ బ్యాగ్ ఇలాంటిది ఇంకొకటి. సో వీటిలో కూడా జిప్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో హారాలు పెట్టేసాము. ఇప్పుడు తీసి చూపించాలంటే కష్టం, ఒకటి చూపిస్తాను చూడండి. ఇది బికాజ్ నా ఫేవరెట్, దీని ఫోటో కూడా పెడతాను చూడండి పక్కన. రీసెంట్గా నేను భాస్కర్తోని క్రిస్మస్కి ఫోటోషూట్ చేశాను అన్నట్టు, సో దానికి వేసుకున్నాను, ఎంత బాగుంటుందో. ఇది తీసుకొని లిటరల్లీ 10 years అయితే ఈజీగా దాటేసింది, 12 years అవుతుంది గైస్. లాంగ్ వైట్ ఫ్రాక్ కోసం అని తీసుకున్నాము, ఇప్పటి వరకు చెక్కు చదరలేదు, చాలా బాగుంటుంది అసలు. ఫోటో చూసారు కదా ఎంత బాగుందో. మా మమ్మీ అప్పట్లో 1000 రూపీస్కి తీసుకున్నాం గైజ్ ఇది.
బాగుంటుంది, నా ఫేవరెట్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా డేస్ వేసుకున్నాము, ఇంకా అవి విరిగిపోయిందో ఎవరికైనా ఇచ్చేసాము అంత ఐడియా లేదు. ఇప్పుడైతే లేవు ఇయర్ రింగ్స్. ఇట్లా జిప్ ఒక్కొక్క దానికి పెట్టి చేసేస్తాము. సో ఇది చూసారా, ఒక్కొక్కటి ఇట్లా సెగ్రిగేట్ చేసి పెట్టాము. అండ్ ఇవన్నీ వచ్చేసి మా మ్యాట్ ఫినిషింగ్ బ్యాంగిల్స్. ఇవి కూడా చెప్పాను కదా, కేఎల్ఎం షాపింగ్ మాల్ కింద షాప్లోనే తీసుకున్నాము. నా పెళ్ళిలో కలెక్షన్ ఇవి. సో కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది గైస్ ఈ బ్యాంగిల్స్. కానీ కావాలనుకుంటే మాత్రం తీసుకోండి, చాలా బాగుంటుంది. అసలు లుక్కే మార్చేస్తుంది. ఇలా చూపిస్తాను, లుక్కే మార్చేస్తుంది. జస్ట్ ఇట్లా ఒక 2 బ్యాంగిల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి కొంచెం హెవీ ఉంటే హెవీ వేసుకోవచ్చు. అలా నేను అక్క ఇద్దరం కలిసి తీసుకున్నాము కొంచెం సేమ్. అండ్ ఇందులో వచ్చేసి మొత్తం ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ గైస్. అసలు ఇది నా హల్దీ టైంలో తీసుకున్నాను, మీషోలోనే తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది, మిర్రర్తోని బాగుంటుంది. లైక్ డ్రెస్సెస్కి కానీ ఇవి చికెన్ కర్రీ కుర్తీస్కి నేనైతే మ్యాక్సిమం ఆక్సిడైజ్డే వేసుకుంటాను, చాలా మంచి లుక్ ఇస్తుంది. అండ్ సో వచ్చేసి భాస్కర్ కేరళ నుండి వచ్చినప్పుడు తీసుకొచ్చారు, ఇంకా అసలు వేసుకోవాలి. అండ్ ఇంకా ఈ గైస్ ఇది నా ఎంగేజ్మెంట్లో హారం, గ్రీన్ ఇయర్ రింగ్స్ చెప్పాను కదా, దాని సెట్ ఇది. అసలు ఎంత ట్రెండింగ్ అయిందంటే అంత ట్రెండింగ్ అయింది. కాంట్రాస్ట్ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ ఎల్లో శారీ కానీ మెరూన్ శారీ కానీ అలా వేసుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది. సో ఇది మా అన్న గిఫ్ట్ రాఖీకి ఇచ్చారన్నట్టు, చాలా బాగుంటుంది. నా ఫేవరెట్. ఇంకోటి వచ్చేసి ఈ హారం గైజ్, ఇది నేను మింత్రాలో తీసుకున్నాను 2200కి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఇవి అక్క పెట్టుకుంది. సో ఇవి వచ్చినాయి. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూసాను గైజ్, 19,000 అలా అన్నారు. ఎంత కాస్ట్ అనిపించి నేను మొత్తం సర్చ్ చేశాను, మింత్రాలో దొరికింది. ఇది మ్యాంగో హారము, చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. ఇఫ్ కావాలంటే నేను లింక్ పెడతాను, ట్రై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి రీసెంట్గా అక్కకి బాగా ఇచ్చిన గిఫ్ట్, బర్త్డేకి జీవా నుండి ఇచ్చారు. స్టోన్ అన్నట్టు, మంచి పార్టీ వేర్ శారీ, ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ అంతే గైజ్. ఇంకా వచ్చేసి లాస్ట్ మినిమల్ జ్యువెలరీ అన్నట్టు, దానికోసం ఇవి మేము అమెజాన్లో తీసుకున్నాము. ఇది సో ఇది సిల్వర్ నల్లపూసలు గైస్, ఇది భాస్కర్ ఈసారి బర్త్డే గిఫ్ట్ చేశాడు. సో ఇవన్నీ రింగ్స్ అన్నట్టు, ఇయర్ రింగ్స్, స్టక్స్. ఇవి వచ్చేసి నల్లపూస. ఇంకో బాక్స్లో వచ్చేసి ఇది అక్క నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది ఈసారి బర్త్డేకి. సో ఇలా ఇయర్ రింగ్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాం అన్నట్టు. ఈ మినిమల్ జ్యువెలరీ అన్నట్టు చిన్న చిన్న టాప్స్ అట్లా పెట్టుకున్నాము. సో అదండి కలెక్షన్. వీడియో నచ్చింది అనుకుంటున్నాము. తొందరగా క్లోజ్ చేసేస్తున్నాము వీడియో, బికాజ్ పిల్లలు ఆల్రెడీ క్రాంక్ అవుతున్నారు. పడుకోబెట్టాము బట్ అప్పటికి లేసారు. సో అది పవర్ కూడా పోయింది కాబట్టి అదండి కరెక్షన్. మీరు కూడా ఇలాంటి నచ్చితే మేము చెప్పిన అడ్రస్కి వెళ్ళి ఒకసారి కనుక్కోండి, తీసుకోవడానికి ట్రై చేయండి, బికాజ్ చాలా తక్కువ కాస్టే. సో అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.